संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। దేవదేవుని అనుగ్రహంతో ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం, సాధనకు ఎంతో విలువైనటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు, ఆ పరమానందాన్ని, ఆ పరమశాంతిని పొందాలి అనేటటువంటిది మన ప్రయత్నం. ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళుతున్నాము అంటే దేనికోసం మనం ఈ ప్రయాణం చేస్తున్నాము అంటే శాంతి స్వరూపుడైనటువంటి ఆ తండ్రి యొక్క శాంతిని అందరూ పొందాలి, ఆ పరమశాంతిని అనుభవానికి తెచ్చుకోవాలి అన్నదే ఆధ్యాత్మిక రంగంలో సాధకులందరి యొక్క లక్ష్యం. అదే మోక్షము అనబడుతుంది. అయితే ఇక్కడ మనకు యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనసుతో సహా ఏ ఇంద్రియము కూడా దాన్ని తెలుసుకోలేవు, వాక్కు దాన్ని వర్ణించలేదు అనేది మనకు శాస్త్రం చెబుతుంది. మరి మన దేహంలో ఉన్నటువంటివి ఏమి? ఈ దేహంలో మనకు శ్రీమద్ భగవద్గీత చూసినట్లయితే 7వ అధ్యాయంలో భూమి రాపు అనలో వాయు కం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి అష్టధా. అష్టప్రకృతి ఈ దేహంలో పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం 5, ఇవొక 3, వీటన్నిటినీ కలిపి అష్టప్రకృతి అని చెబుతున్నారు. అలాగే ఈ అష్టప్రకృతి ని ధరిస్తున్నటువంటి పరాప్రకృతి, అదే జీవ చైతన్యం, జీవభూతం అంటున్నారు. ఆ చైతన్యము ఏదో కాదు, అదే పరాప్రకృతి. మనందరికీ కూడా తెలుసు, ఈ దేహంలో 2 రకాలైనటువంటి ప్రకృతులు ఉన్నాయి. ఒకటి అపర ప్రకృతి, ఇంకొకటి పరాప్రకృతి. ఆ పరాప్రకృతి అనేటటువంటిదే అదే చైతన్యం అనబడుతుంది, అదే ఆత్మ అనబడుతుంది. అదే ఈ అపర ప్రకృతి వ్యక్తమవుతున్నటువంటి ఈ ప్రకృతిని ధరిస్తున్నటువంటిది. ఏది వ్యక్తమవుతున్నది? మనకు కనిపిస్తున్నటువంటిది పంచభౌతికమైనటువంటి ఈ దేహము, ఈ దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, అలాగే మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ కూడా మనకు అనునిత్యము కూడా అనుభవం అవుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు గోచరం అవుతున్నాయి. మనకు మనస్సు ఉన్నదని ఒకటి తెలుసు, అలాగే అహంకారం, నేను ఈ దేహాన్ని అనేటటువంటి భావన ఎప్పటి నుంచో ఉన్నది అది. అలాగే మనిషికి బుద్ధి అనేటటువంటిది ఒకటి ఉంది అనేది కూడా మనకు అనుభవమే. మిగిలిన ఈ ఇంద్రియాలు, మరి శాస్త్రం ఏం చెప్తుంది అంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఆ ఆత్మానుభూతిని మనస్సుతో సహా ఏ ఇంద్రియము కూడా అనుభవానికి తెచ్చుకోలేదు అని చెప్తుంది. బాగానే ఉంది. మరి ఈ రోజున మన ప్రయత్నం అంతా కూడా దేనికోసం మనం ప్రయత్నం చేస్తున్నాము అంటే ఆ పరమశాంతిని పొందటం కోసం.
అదే పరమానందము అని అనబడుతుంది. ఆ పరమానందము లేదా ఆ పరమ సుఖము పొందటం కోసమే మనం మహర్షుల జీవిత చరిత్రలు, మహాత్ముల జీవిత చరిత్రలు చదివినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ పరమానందాన్ని ఆస్వాదిస్తున్నారు, ఆ పరమ సుఖంలో వాలులాడుతున్నారు అనేటటువంటి విషయాలు చదివినప్పుడు, విన్నప్పుడు మనకు ఆశ కలుగుతుంది. ఆ పరమానందాన్ని మనము పొందాలి, ఆ పరమాత్మ అనుభూతిని మనం కూడా పొందాలి ఈ దేహంలో అనేటటువంటి భావన కలిగి నెమ్మదిగా నెమ్మదిగా అడుగులు ముందుకేసుకుంటూ సాధకులుగా మారుతారు. మరి సాధకులందరి యొక్క లక్ష్యము కూడా ఆ ఆనందాన్ని పొందటమే అన్నప్పుడు ఏ ఇంద్రియానికి కూడా అది అందనటువంటిది. ఆ ఆనందాన్ని కన్ను పసిగట్టలేదు, ఆ ఆనందాన్ని చెవి వినలేదు, ఆ ఆనందాన్ని దేహం స్పర్శకు తెచ్చుకోలేదు, ఆ ఆనందాన్ని మనస్సు సైతం ఊహించలేదు. అది ఎలాంటి ఆనందము అన్నది మనస్సు కూడా ఊహించలేదు. ఇక్కడ మనకు ఏ వస్తువైనా సరే మనం దేనితో అనుభవానికి తెచ్చుకుంటాము అంటే ఇంద్రియాలు, బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియమైనటువంటి మనస్సు, వీటి ద్వారానే మనం ప్రతిదాన్ని కూడా అనుభవానికి తెచ్చుకుంటాం. బాహ్యేంద్రియాలు అన్నప్పుడు కంటి ద్వారా అనుభవం అవుతుంది, చెవి ద్వారా అనుభవం అవుతుంది, అలాగే చర్మం స్పర్శ ద్వారా ఒక వస్తువు మనకు అనుభవం అవుతుంది, అలాగే నాసిక ద్వారా, అలాగే నాలుక ద్వారా ఈ వస్తువులు మనకు అనుభవం అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణాలు అని అంటారనమాట. అంటే ప్రత్యక్షంగా మనకు అనుభవం అవుతున్నాయి అన్నమాట. అలాగే మనస్సు అనేది ఒకటి ఉంది మనలో. మనస్సు పరోక్ష అనుభవాన్ని మనకు తీసుకొస్తుంది. అంటే మనస్సు ఊహించగలుగుతుంది. ఎక్కడో పొగ వస్తుంది అంటే అక్కడ నిప్పు ఉంటుంది అనేటటువంటి ఊహ మనం చేయగలుగుతాం మనస్సు ద్వారా. ఇది ప్రత్యక్ష ప్రమాణం కాకుండా పరోక్ష ప్రమాణం అన్నమాట. ఈ విధంగా మనకు ప్రత్యక్ష ప్రమాణము, పరోక్ష ప్రమాణము, వీటి ద్వారానే ఒక వస్తువు మనకు అనుభవానికి వస్తూ ఉంది. మరి ఇక్కడ ఈ ఇంద్రియాలు ఏవి కూడా ఆ ఆత్మానుభూతిని, ఆ శాంతిని అనుభవానికి తెచ్చుకోలేవు అని అనుకున్నప్పుడు మనస్సు కూడా ఆ అనుభూతిని, ఆ పరమశాంతిని అనుభవానికి తెచ్చుకోవటం లేదు అని అన్నప్పుడు మనకు మిగిలింది ఏది? ఇంకా ఏ విధంగా మనం ఆ ఆత్మానుభూతిని పొందాలి? అలాగే సాధకులకు కొంత ప్రయాణం చేసిన తరువాత ఒక సందేహం కూడా వచ్చి తీరుతుంది. మనం నిజానికి ఆ శాంతిని పొందుతున్నామా అన్నది. ఎందుకనంటే అది శాశ్వతమైనటువంటి శాంతి, అది వచ్చిపోయేటటువంటిది కాదు, ఆత్యంతికం, వచ్చిపోయేది కాదు, అంతం లేనటువంటి శాంతి నీవు పొందుతావు అని మనకు శాస్త్రం చెబుతుంది. అంతము లేనటువంటి శాశ్వతమైనటువంటి శాంతి ఆ పరమాత్మ తాలూకు శాంతి అన్నది. మరి మనకు చాలా సందర్భాల్లో ఒక వస్తువు మనకు మన దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలకు అనుభవం అయినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది, శాంతి కలుగుతుంది. మనకు కావాలి అనుకున్నటువంటి ఒక వస్తువు మనకు కనిపించగానే మనకు సంతోషం కలుగుతుంది. అలాగే అంతవరకు ఆ వస్తువు మనం పొందుతామా లేదా అనేటటువంటి సందిగ్ధంలో అలగడితో ఉన్నప్పుడు ఆ వస్తువు మన దగ్గరకు చేరగానే మన మనస్సు నెమ్మదించి, అబ్బా ఇప్పుడు నాకు చాలా శాంతిగా ఉంది, ఈ వస్తువు లేదా ఈ వ్యక్తి, నేను కోరుకున్నటువంటి ఈ వస్తువు, ఈ వ్యక్తి లేదా ఈ సంపద లేదా ఈ పదవి నా దగ్గరకు వచ్చింది, ఇప్పుడు నాకు ఇది సంతోషంగా ఉంది, నాకు చాలా శాంతిగా ఉంది అని అనిపించుతూ ఉంటుంది. అయితే అది తాత్కాలికమే. ఆపై ఇంకొక వస్తువు మనకు కనపడుతుంది, ఆ వస్తువు మనకు దగ్గరకు వస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఇలాగా ఒకదాన్ని మించి ఒకటి, ఒకదాన్ని మించి ఒకటి మనం కోరుకుంటూ ఉంటాము.
ప్రతిసారి కూడా ఈ పని జరిగితే నాకు శాంతిగా ఉంటుంది, ఈ పని అయిపోతే ఇక నుంచి నేను ఎప్పుడు కూడా సుఖంగానే ఉంటాను, శాంతిగా ఉంటాను, ఇంకా నాకు ఏ పనులు లేవు, నేను విశ్రాంతిగా ఉండవచ్చు అని అనేక సందర్భాల్లో మనం వింటూ ఉంటాము. అయితే ఎప్పుడు కూడా ఒక శాశ్వతమైనటువంటి సుఖము, సంతోషము, శాంతి అన్నవి ఇక్కడ మనకి ఈ ప్రపంచంలో దొరకటం లేదు. ప్రతిసారి కూడా అది మారుతూనే ఉంది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మనం కోరుతూనే ఉన్నాము. ఆ కోరిక తీరగానే మనకు తాత్కాలికంగా కొద్ది కాలం పాటు సుఖంగానో, శాంతిగానో, సంతృప్తిగానో అనిపించినప్పటికీ కూడా వెంటనే అది మారిపోతుంది అన్నది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి ఆధ్యాత్మిక అనుభూతి అనేటటువంటిది అలాంటిది కాదు. అది ఒక శాశ్వతమైనటువంటిది. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ కూడా ఆ శాంతి అన్నదాన్ని నీవు అనుభవిస్తూనే ఉంటావు. ఆ పరమశాంతి అన్నది నీకు అనుభవంగా ఉంటుంది అన్నది మనకు పెద్దలు చెబుతున్నటువంటి విషయం. మరి ఇప్పుడు మనం పొందుతున్నటువంటి శాంతులు అలాంటివి కాదు. ఏదైనా ఒక ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు మనం ఆశించినటువంటి రీతిలో భిన్నమైనటువంటి పరిస్థితి ఏదైనా మన ముందుకు వచ్చినప్పుడు వెంటనే మనం అలజడి పొందుతాము, ఆందోళన చెంది అశాంతికి గురి అవ్వటం, తద్వారా దుఃఖాన్ని అనుభవించటం అనేది మనకి ఇక్కడ అనుభవమే. అయితే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి శాంతి మనం పొందినప్పుడు ఏ పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా, అది ఎంత విషమ పరిస్థితి అయినప్పటికీ కూడా, అది ఎంతటి కల్లోలాన్ని, అలజడిని సృష్టించేటటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా లోపల ఒక పరమశాంతి, గంభీరమైనటువంటి, చలించినటువంటి ఒక పరమశాంతిని మనం అనుభవిస్తాము అన్నది మనకు శాస్త్రం చెబుతుంది. అయితే ఇది సాధ్యమయ్యేదేనా అన్నది నిజానికి గ్రంథాల్లో అయితే మనం చదువుకుంటున్నాము. అలాంటి శాంతి, చెక్కు చెదరినటువంటి ఆ పరమసుఖము, ఆ పరమానందము ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా చివరికి ప్రాణం పోతుంది అని తెలిసినప్పుడు కూడా ఆ పరమశాంతిని అనుభవిస్తూ ఉండటం అన్నది ఇక్కడ ఎవరికైనా అసలు సాధ్యమేనా, ఆ విధంగా అనుభవించారా అనేటటువంటి సంశయం కూడా సాధకుల్లో అప్పుడప్పుడు కలగక మానదు. అయితే దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. అది అసాధ్యం కాదు, అది సాధ్యం. అటువంటి శాంతిని మనలో ప్రతి ఒక్కరూ కూడా పొందవచ్చు. అది అందని ద్రాక్ష పండు లాంటిది కాదు, అది తేలిగ్గా అందిపుచ్చుకునేటటువంటిది అనేది ముందు మనం అర్థం చేసుకుని దాన్ని అందిపుచ్చుకోవటానికి, అనుభవానికి తెచ్చుకోవటానికి మనకు మహత్తరమైనటువంటి సాధనా విధానాన్ని శ్రీమద్ భగవద్గీత మనకు సూచించింది అన్నది అర్థం చేసుకున్నట్లయితే, దాన్ని ఆచరించినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా, మనిషి పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, అది వయసుతో కూడా నిమిత్తం లేదు. నిజానికి స్త్రీల, పురుషుల, లేదా ఏ జాతి, ఏ మతము అన్నది ఏ తేడాలు లేకుండా మనిషి పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చు, ఆ శాంతిని అనుభవానికి తెచ్చుకోవచ్చు అన్నది మనకు శ్రీమద్ భగవద్గీత చెప్తున్నటువంటి విషయం. కాబట్టి ప్రియమైనటువంటి మిత్రులారా, ఇప్పుడు ఆ శాంతి అన్నది ఎక్కడ మనకు అనుభవానికి రావాలి? నిజానికి బయట కాదు, మనలోనే అనుభవానికి రావాలి. శాంతి ఎక్కడ అనుభవానికి రావాలి? మనలోనే అనుభవానికి రావాలి. అది బయట ఒక వస్తువులోనో, లేకపోతే ఒక వ్యక్తిలోనో, లేదా ఒక పరిస్థితిలోనో వచ్చేటటువంటిది కాదు, మనలోనే రావాలి. పరిస్థితి మారుతున్నప్పటికీ, వస్తువులు మారుతున్నప్పటికీ, అలాగే వ్యక్తులు మారుతున్నప్పటికీ, ఏది జరిగినప్పటికీ, ఏది జరగకపోయినప్పటికీ కూడా మనలో ఒక శాంతి అన్నది, ఒక నిండు శాంతి అన్నది మనకెప్పుడు కూడా అది అనుభవంగా ఉండాలి. ఈ దేహంలోనే అది ఉండాలి అని బాగానే ఉన్నది. ఈ దేహంలోనే అది అనుభవానికి రావాలి అనుకున్నప్పుడు అది
కంటి ద్వారా కుదరటం లేదు, చెవి ద్వారా కుదరటం లేదు, నాసిక ద్వారా కుదరటం లేదు, నాలుక ద్వారా కుదరటం లేదు, చర్మం ద్వారా కుదరటం లేదు, మనసు ద్వారా మరి కుదరటం లేదు. మరి ఏటి ద్వారాను కూడా కుదరినప్పుడు ఆ శాంతి దేనికి అనుభవానికి అవుతుంది అన్నది మనం ఆలోచించినట్లయితే శ్రీమద్ భగవద్గీత దానికి చక్కటి సమాధానం ఒకటి చెబుతోంది. మన దేహంలోనే ఉన్నటువంటి ఒక మనకు పరిచయమైనటువంటి నిత్యము మనకు పరిచయమైనటువంటి ఒక వస్తువు ద్వారా అది నీకు అనుభవానికి వస్తుంది అనేది శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. ఏది ఆ వస్తువు అన్నట్లయితే శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలో 21వ శ్లోకాన్ని మనం చూసినట్లయితే సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న శైవాయం స్థితచ్చలతి తత్వతః. సుఖమాత్యంతికం అంతము లేనటువంటి సుఖము, అదే పరమానందము అనబడుతుంది, అదే పరమశాంతి అనబడుతుంది, అదే ఆత్మానుభూతి అనబడుతుంది, అదే పరమాత్మానుభూతి అనబడుతుంది, అదే దైవానుభూతి అనబడుతుంది. పేరు ఏది పెట్టుకున్నప్పటికీ కూడా ఆ పరమసుఖము అనేటటువంటిది ఆత్యంతికం, అంతము లేనటువంటిది. అంతము లేనటువంటిది ఏ పరిస్థితి నీ ముందుకు వచ్చినప్పటికీ కూడా మారిపోనటువంటి, అంతం కానటువంటి, శాశ్వతమైనటువంటి ఒక పరమసుఖం అనేటటువంటిది. ఎటువంటి పరమసుఖం అది అంటే ఇంద్రియాలకు అందనటువంటిది. ఏ ఇంద్రియాలకు? బాహ్యేంద్రియాలకు, అంతరేంద్రియమైనటువంటి మనస్సుకు అందనటువంటి ఒక శాశ్వతమైనటువంటి ఆ పరమసుఖము అది ఎవరికి అనుభవానికి వస్తుందట? బుద్ధికి అనుభవానికి వస్తుందట. అలాంటి పరమసుఖం నీకు అనుభవానికి వచ్చినట్లయితే, ఎక్కడ అనుభవానికి వచ్చినట్లయితే? నీ బుద్ధిలో నీకు అనుభవానికి వచ్చినట్లయితే ఇంకా అది ఎప్పుడు కూడా చలనం లేకుండానే ఉంటుందంట. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నీవు ఇప్పుడు వరకు పొందుతున్నటువంటి ఆనందాలన్నీ కూడా వచ్చిపోయేటటువంటివి. కొన్ని నీకు సంతోషాన్ని ఇస్తాయి, మరలా వెంటనే అదే విషయం నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఒక విషయం నీకు శాంతిని కలిగిస్తుంది, వెంటనే అదే విషయం నీకు అశాంతిని కలిగిస్తుంది. అలా కాకుండా నీవు ఆ బుద్ధిలో పొందినటువంటి సుఖానుభూతి అది శాశ్వతమై ఉంటుంది. అది ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉంటుంది. దానికి ఏ విధమైనటువంటి మార్పు లేదు. అది తత్వతః నీవు దాన్ని అర్థం చేసుకుని అది అనుభవానికి ఒక్కసారి నీ బుద్ధిలో తెచ్చుకున్నట్లయితే ఆ సుఖం శాశ్వతమైనది అన్నది నీకు అర్థమవుతుంది అన్నది శ్రీమద్ భగవద్గీత మనకు చెబుతుంది. ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాల్సి ఉంది. మనందరము కూడా సుఖంగా శాంతిగా జీవించాలని అనుకుంటున్నాం. ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ సుఖంగా శాంతిగా జీవించటం కోసమే ఎవరు ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా, ఏ ప్రయత్నమైనప్పటికీ కూడా అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, అది శుభం అవ్వచ్చు, అది అశుభం అవ్వచ్చు, ఏ ప్రయత్నం ఎవరు చేస్తున్నప్పటికీ కూడా తాను తన వాళ్ళు అందరూ కూడా సుఖంగా శాంతిగా ఉండాలని మనిషి కోరుకుంటున్నాడు. అయితే దీనివల్ల కూడా ఆ సుఖము శాంతి ఉండటం లేదు, అవి తాత్కాలికమే అవుతున్నాయి అన్నది మనం అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనకు శ్రీమద్ భగవద్గీత ఒక త్రోవ చూపెడుతుంది. నీలోనే ఉన్నటువంటి, నీకు అనుభవం అవుతున్నటువంటి ఒక వస్తువు బుద్ధి. నీకు చిన్నప్పటి నుంచి కూడా ఆ పేరు వింటూనే ఉన్నావు, బుద్ధి అన్న మాట నీవు వింటూనే ఉన్నావు. అది ఎక్కడి నుండో ఇప్పుడు కొత్తగా తెచ్చుకోవాల్సినటువంటి వస్తువు ఏమీ కాదు. అటువంటి వస్తువులోనే నీకు ఆ ఆత్మానుభూతి కలుగుతుంది అనేటటువంటిది శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. ఇది ఎంత చక్కటి మనకు ఉపయోగపడేటటువంటి విషయం. శ్రీమద్ భగవద్గీతను మనం చూసినట్లయితే భగవద్గీత మొత్తం అంతా కూడా అనేక సందర్భాల్లో బుద్ధి 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 అన్న మాట వాడుతూ వస్తుంది. ఈ బుద్ధి గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు, బుద్ధి వంతులుగా ఎలా ఉండాలో మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ పరమసుఖాన్ని ఎప్పుడూ కూడా పొందలేము. అంతే కదా? ఎందుకంటే నీవు ఆ పరమసుఖాన్ని బుద్ధిలోనే పొందుతావు అని చెప్పినప్పుడు
బుద్ధి అంటే ఏంటో మనం తెలుసుకోనప్పుడు, బుద్ధివంతులుగా మనం మారినప్పుడు, ఆ వస్తువుతో మనకు పరిచయం లేనప్పుడు ఆ పరమసుఖాన్ని మనం ఎప్పుడూ కూడా పొందలేము. మనకు కంటితో పరిచయం ఉంది, చెవితో పరిచయం ఉన్నది, అలాగే మిగతా ఇంద్రియాలతో పరిచయం ఉంది, అనిత్యము మనకు మనసుతో పరిచయం ఉంది. అయితే మనకు బుద్ధితో అంత పరిచయం లేదు. అప్పుడప్పుడు అంటూ ఉంటాం ఎదుటి వాళ్ళని మాత్రం, నీకు బుద్ధి ఉందా లేదా అంటాం. ఆ బుద్ధి మనకుందో లేదా అనేది మనం ఎప్పుడూ చూసుకోము. ఎదుటి వాళ్ళని ఎప్పుడైనా తిట్టడానికి మాత్రం బుద్ధి లేని వాళ్ళు అని తిడుతూ ఉంటాం. బుద్ధి లేని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, బుద్ధి ఉన్నవాళ్లే ఉన్నారు. ఎందుకంటే భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చినటువంటి మహా అద్భుతమైనటువంటి ఒక వరం, అది ఒక బహుమతి. అది ఏ జంతువుకి లేనటువంటి మహా అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఆ దేవదేవుడు మనిషికి ఇచ్చాడు, బుద్ధి అనేటటువంటిది. అయితే ఈ బుద్ధిని మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాము, బుద్ధి జీవులుగా మనం ఉంటున్నామా అనేది మనిషి, ఇక్కడ అందరూ కూడా నిజానికి జీవులే అని అంటారు. అన్ని జంతువులు కూడా 84 లక్షల జీవరాశులు అన్నీ కూడా అన్ని జీవులే. అయితే మిగిలిన జీవుల కంటే మనిషికి ఉన్నటువంటి తేడా ఏది అని ఆలోచించినట్లయితే ఒకటే తేడా, అది ఏది? బుద్ధి. అందుకని మనిషిని పెద్దలు ఏమంటారో తెలుసా? బుద్ధిజీవులు అంటారు అన్నమాట. బుద్ధిజీవులు అంటే దాని ఉద్దేశం ఏంటి? బుద్ధి ప్రకారంగా నడుచుకునే వాళ్ళు వీళ్ళు. మిగతా అన్ని కూడా జీవులు దేని ప్రకారం నడుచుకుంటున్నాయి? కేవలము ఇంద్రియాల ద్వారానే నడుచుకుంటున్నాయి. బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియమైన మనస్సు ద్వారానే అవి వాటి జీవనాన్ని గడుపుతూ ఉన్నాయి. కానీ అంతకు మించి ఆ వివేకం అన్నది వాటికి లేదు. మనిషికి మాత్రమే ఆ వివేకం అన్నది ఉన్నదన్నమాట. ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది కర్తవ్యము, ఏది అకర్తవ్యము, ఏది ప్రవృత్తి, ఏది నివృత్తి అనేటటువంటి విశ్లేషణ చేసుకొని తన జీవితాన్ని తాను ఎలా మలుసుకోవాలో కేవలము బుద్ధిమంతులకు మాత్రమే అది సాధ్యపడుతుంది. అటువంటి బుద్ధిని మనిషికి ప్రసాదించాడు ఆ తండ్రి. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓ